బైబిల్ మిషన్ సంస్థలో సీనియర్ దైవజనులుగా ఆంధ్ర తెలంగాణలో అద్భుతమైన సేవ చేస్తూ బస్సులో కలిసిన ప్రయాణం భక్తిలో కొనసాగుతుంది. దేవుని స్తోత్ర. బస్సు అసరపేటలో ఎక్కాను, ఆయన పావంలో ఎక్కుంటాడు, నేను అసరపేటలో ఎక్కాను. ఆయన కోయిలగూడలో దిగిపోయాడు, నేను వైజాగ్ వరకు వెళ్ళాను ఆ రోజు. కానీ బస్సులో కలిసిన ఈ ప్రయాణం భక్తిలో బ్రతుకున్నది కాలం. దేవుని స్తోత్రం. గడిగా చెప్పడం మంచి దైవజనులు, చాలా అద్భుతమైన వర్తమానాలు మన జిఎంటిసి కార్యక్రమాల్లో వారు కూడా అందిస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. స్థానిక దైవ సేవకులు కూడా కొంతమంది వర్తమానాలు అందించిన వారు ఉన్నారు. వారు ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. వచ్చినట్లయితే మన జిఎంటిసికి సంబంధించిన వారు వచ్చుంటే విజయరత్న గారిని ఫోన్ చేయండి. స్థానిక దైవజనులు వచ్చినప్పుడు జాన్సన్ అయ్య గారికి వచ్చిన ఇవ్వండి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మరి నాకు అత్యంత ఇష్టమైపోయిన దగ్గరైపోయిన మరొకరు ఈ సమయంలో మన మధ్యలో ఉన్నారు. వారు స్త్రీ సువార్త రాజు గారు. దేవుని స్తోత్రం. వారు హైదరాబాద్ మణికొండ నుండి ప్రతిరోజు కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు, అద్భుతంగా ప్రార్థన చేస్తారు. అలాగనే వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ కూడా చదివి నాకు సహాయం చేస్తా ఉంటారు. వారు కూడా హైదరాబాద్ నుండి మరి కార్యక్రమానికి రావడం, జిఎంటిసి కుటుంబానికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా వారి త్వరలో ఈ రోజే ప్రకటన చేస్తారు వారి పోస్ట్ చేయడం. కాబట్టి వారిలో కూడా సంతోషం, వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారి స్థుతులుగా కూడా ప్రభువు కనపడదా. ఇంకా రావలసిన వారు ఉన్నారు, చూద్దాం. మన ఊరికి అలవాటు ఏంటంటే ప్రారంభంలో వచ్చేవారు చాలా తక్కువ ఉంటారు. ప్రార్థన చేద్దాం, మార్పు తీసుకొద్దాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాగనే మరి మరొకరు ప్రాముఖ్యమైన వ్యక్తిగా మా కుటుంబానికి, మా సంఘానికి, అలాగనే జిఎంటిసి కార్యక్రమాలకు కూడా ప్రతి బుధవారము అద్భుతమైన వర్తమానాలు అందిస్తూ, ఎప్పుడన్నా నేను క్యాంపుల్లో ఉంటే మా అధ్యక్షులు వారు మేడం గారు మీరే చెప్పారంటే అప్పటికప్పుడే మరి దేవుని మహాకృప. దేవుని స్తోత్రం. మరి చాలా అంటే పుష్పరావు గారు ఉన్నప్పుడు ఉద్యోగానికి వారు పెట్టుకున్నారు. అప్పట్లో వ్యతిరేక పనులు కోర్టు వేశారు. కోర్టులో అది డిక్లేర్ అయిపోయి లాస్ట్ వీక్ లిస్ట్ విడుదల చేశారు. చాలా పెద్ద పోస్ట్. అందులో ఆయన పేరు ఉంది మొదటి లిస్టులోనే. ఆ ఉద్యోగం కలుపుడని గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఎంపిక చేసి పేపర్ ప్రకటన, టీవీ ప్రకటన ఇచ్చారు. ఫోన్ కూడా పంపించారు. అందులో ఆయన ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఉన్నప్పుడు ఎలాంటి సపోర్ట్ నాకు ఉందో ఇప్పుడు తన కుమారుడు జస్వంత్ నాకున్నాడు. ఎందుకో చెప్పాలని చూసి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈ సమయంలో సహోదరి భారతి మేడం గారు జిఎంటిసి కుటుంబంలో కొంతకాలం అధ్యక్షురాలుగా ఉండి తను కూడా నడిపించారు. ఇప్పుడు వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. అందరూ చప్పలు పెట్టి ప్రభువు మైపడతాం. సహోదరి పాల్గొంటాం. ఊహించలేదని వెళ్ళినది, తలంచలేదని గొప్ప కార్యం పాట పాడుతూ ప్రభువుని అనుభవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పొగడ
పాడి ప్రభువు మహిమపరిచినటువంటి ప్రియ సహోదరుని దేవుడు దీవించుగాక. సంఘంలోనూ జిఎంటిసి కార్యక్రమాల్లో కూడా బహుబలంగా వాడబడతారు. అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన చేస్తారు. ఆదివారం ఆరాధనలో కానీ కాన్ఫరెన్స్లో కానీ. సో తన కొరకు తన కుమారుని కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇక చివరి పాటగా ఆఖరి పాటగా ఇది కూడా నాకు వేదన కలిగించిన సంఘటనే. నేను ఈ పాట రాసినప్పుడు ఆ పాటకి స్పందించి ఆ పాటకు ఆకర్షితుడైపోయి తన ఆలోచనలను తలంపుల మాత్రం టోటలీ లైఫ్ చేంజ్ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. అంత ఆత్మీయంగా మారిపోయి ప్రతిరోజు ఇంట్లో కుటుంబారాధన పెట్టి ఆ పాటతోనే కుటుంబారాధన స్టార్ట్ చేసుకుని నడిపించుకునేవాడు నా ఆత్మీయ సోదరుడు మరి డానియల్ రాస్. దేవుని స్తోత్రం. చాలా అంటే చాలా ఆ పాట అంత అద్భుతంగానే ఆయన దగ్గరికి ఆయన వెళ్ళిపోయారు. నాకు 2 కళ్ళు పోయాయన్న బాధ కంటే ఇటు పుష్పరాజు గారు డానియల్ రాస్ జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పటికీ కూడా ఆయనకి ఇష్టమైన పాట ఆయన సతీమణి మా ప్రియ సహోదరి మేరీ రత్నం వచ్చి ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారయ్యా అన్న పాట పాడి ప్రభువు మహిమపరిచిన తర్వాత కార్యక్రమంలో ముందుకు వెళదాం. సువార్తమ్మ గారు ఉంటే కనుక అంబ్రియ సువార్తమ్మ వాళ్ళిద్దరూ కలిసి ఒక పాటకి సిద్ధంగా ఉన్న తర్వాత కార్యక్రమంలో ఈ సమయంలో చివరి పాటగా ఈ పాట విందాం. ఇది కూడా నేను రాసి స్వరకల్పన చేసినటువంటి పాట. నిస్సి జాన్ అనే సువార్త గాయకులతో పాడించాను. పాట విందాం. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నాకెవరున్నారయ్యా, నీవు నాగుండగా ఈ లోకం
దేవుని స్తోత్రం. ఈ అద్భుతమైన పాట కూడా